ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఈ ప్లేట్లో చూపిస్తున్నవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక కప్ ఆనియన్స్ వేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటాలు వేసుకుని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పులు వేసుకుని ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు మాడకుండా ఉంటాయి. నెక్స్ట్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మిక్సీలోకి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 250 గ్రామ్స్ పన్నీర్ వేడి నీళ్ళలో బాయిల్ చేసుకుని దాని తర్వాత ఇలా తురుముకోండి. 3 పెద్ద పొటాటోస్ బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఇందాక తురుముకున్న పన్నీర్ వేసుకుని ఉప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ కలపండి. నెక్స్ట్ ఇలా బాల్స్ వేసుకుని మళ్ళీ ఫ్లాట్ చేసుకుని దాని లోపల జీడిపప్పు పెట్టుకుని మళ్ళీ బాల్స్ వేసుకోవాలి. మిగిలిన మిక్స్చర్ కూడా ఇలా బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆ బాల్స్ అన్నిటిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈ కోఫ్తా బాల్స్ డైరెక్ట్గా స్నాక్స్లో కూడా తినేయచ్చు. సేమ్ పొటాటో చీజ్ బాల్స్లో ఉంటాయి. సో ఒకే దెబ్బకి 2 పెట్టలు అనమాట. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం ఫస్ట్ మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా వేసేయండి. వేసుకుని బాగా కలుపుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. మలై కోఫ్తా అంటే స్వీట్గానే ఉంటుంది, సో షుగర్ కంపల్సరీ. ఇప్పుడు ఇందులో కసూరి మేతి, కారం, పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వరకు అలా కలపండి. నెక్స్ట్ పావు గ్లాస్ వాటర్ వేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కలపాలి. ఓకే, ఇలా బుడగలు వస్తున్నాయంటే దగ్గరికి అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసుకున్న కోఫ్తా బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలుపుకోండి. ఇంకా అంతే, అయిపోయింది మన కర్రీ. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి అయితే అస్సలు బాగోదు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూద్దాం.